నోటుతో చెప్పి నొసటితో విక్రించడం అంటే ఇదే. ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటిది. హార్ముజ్ జలసంధి దగ్గర ఘర్షణలు నడుస్తూనే ఉన్నాయి. స్వేచ్ఛగా వస్తున్న షిప్పుల్ని అడ్డుకోవడానికి ఇరాన్‌కి సంబంధించినటువంటి స్పీడ్ బోట్‌లొస్తే, అమెరికాకి సంబంధించినటువంటి దళాలు, ఇజ్రాయెల్‌కి సంబంధించిన దళాలు వాటిని పేల్చేస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దళాల మీదకి డ్రోన్‌లని ఇరాన్ వదులుతుంటే, ఇరాన్ డ్రోన్‌లు వదిలే ప్రదేశాల మీదన వీళ్ళు మిస్సైల్‌తోనో ఇది విరుచుకుపడుతున్నారు. కాకపోతే ఇరాన్ రాజధాని మీదనో, ఇరాన్ నగరాల మీదనో దాడులు చేయట్లేదు వీళ్ళిద్దరూ. అలాగే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ క్షేత్రాల మీదనో, అంటే వాళ్ళ ఎయిర్ బేస్‌ల మీదనో, లేపోతే గల్ఫ్ దేశాల మీదనో దాడులు చేయట్లేదు ఇరాన్. కానీ ఇరాను, ఇజ్రాయెలు, అమెరికా ముగ్గురి మధ్యన యుద్ధం అయితే, అంటే ఇజ్రాయెలు, అమెరికా ఒకటిగా ఇరాన్ మీదన దాడులు, ఇరాన్ తిప్పికొట్టే దాడులైతే కొనసాగుతూనే ఉన్నాయి అన్నటువంటిది అక్కడి నుండి వస్తున్నటువంటి రిపోర్ట్స్.